ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనము. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. మానవ జీవితంలో స్పష్టముగా చూడగలిగినటువంటి కన్నులు మనలను స్పష్టమైనటువంటి మార్గాల్లో నడిపిస్తాయి. ప్రతిదీ స్పష్టముగా చూడటానికి సహాయపడతాయి. అదే రీతిగా దేవుని దృష్టికి యథార్థముగా మనము కనబడేలా చేసేది ఏంటి? ఈ లోకంలో కుడి ఎడమలకు తిరగక సరైనటువంటి ప్రవర్తనలో దేవునికి మహిమకరంగా జీవించేలా చేసేది ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి భాగంలో యోషియా అనేటువంటి రాజు కనపడతాడు మనకి. అతడు 8 సంవత్సరాల వయసులోనే అతడు యోధాను పరిపాలించినటువంటి రాజుగా మనము చూస్తాము. అయితే అతని గురించి రాయబడినటువంటి మాట, దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు, కుడి ఎడమలకు తిరగక తను యథార్థముగా ప్రవర్తించాడు అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా అతడు కుడి ఎడమలకు తిరగక సరి అయినటువంటి ప్రవర్తన ద్వారా దేవునికి మహిమకరంగా జీవించాడు అని ఆలోచన చేసినట్లయితే వాక్యానికి లోబడటం ద్వారా మాత్రమే. బైబిల్ గ్రంథము ప్రజలను నడిపించటానికి ఒక సరి అయినటువంటి సాధనం. మనము కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా జీవించటానికి, మన జీవితములను సరిచేసుకోవటానికి, మన జీవితములను సరళంగా ఉంచుకోవటానికి కావలసినటువంటి హెచ్చరికలు దానిలో ఉన్నాయి. కావలసినటువంటి జీవిత సత్యాలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి వాక్యానికి లోబడు. వాక్యము నిన్ను నడిపించటానికి అంగీకరించినప్పుడు అది నిన్ను సరైనటువంటి త్రోవలో నడిపిస్తుంది, సరైనటువంటి జీవితమును అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. నీ వాక్యమునకు లోబడినట్లుగాను, నీ లేఖనములను మా జీవితములలో అనుమతించినట్లుగాను, నీ చిత్తమునకు అనుగుణంగా నడుచుకొనటానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.